దాదాపు సంవత్సరం అవుతుంది పరిపాలన. చంద్రబాబు గారు చెప్పింది చెప్పినట్టు చేయగలుగుతున్నారంటారా? 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, ఉద్యోగస్తులు హ్యాపీ, మెయిన్ అది. రోడ్లు బాగున్నాయి, పెన్షనర్లు కూడా బాగున్నారు, కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇప్పుడు, అన్నీ బాగుంది. మార్పు 190% ఉంది. అక్కడ మాట్లాడితేనే జైలు జైలు మాట్లాడితే జైలే, నేను మైకి ఇస్తే జైలే. అందుకే భయపడేది మాట్లాడతాకి. అదిగో అదిగో పోయిన చూడు, అది అక్కడ ఎదురుకుండా అడ్మిట్ దాంట్లో వెళ్ళి వేల కోట్లు అంట. మరి ఎవడో అది ఇప్పుడు జరుగుతుంది. ఏ ప్రమేయం లేదు, సంతకం పెట్టాలా ఏంటి? నోటి మాట వాళ్ళకే సంతకాలు అవసరంలా. మొత్తం అందరిలో ఇంత మట్టికి నా 75 సంవత్సరాలు ఇంత మట్టి నేను చూడాల. ఐఏఎస్ అండి లోన్ ఇది వేయటం ఇప్పుడే జగన్ గడి వల్లనే. మాట్లాడితే లోనే జైలే, ఇట్లా మాట్లాడితే జైలే. అది లక్కురారా వేసేయి అంతే. ఇప్పుడు లేదు కదా, జైలు లేదు, ఏం లేదు, ఫ్రీ వాక్ స్వాతంత్రం. బాగుంది, 100% బాగుంది. లా అండ్ ఆర్డర్ 100కి 110 ఇస్తా. సంవత్సరం ఏంటి, 5 సంవత్సరాలు ఏంటి, ఏ క్లాస్కి ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తుంటే అప్పుడు సమైక్య ఆంధ్రాలో ఉక్కు ఫ్యాక్టరీ ఎంత సంపాదించాం. అప్పుడు పోలీసులతో పోరాడి, సెంట్రల్ గవర్నమెంట్ పోరాడి రప్పించాం. అప్పుడు మేము చదువు ఏం చేసింది అది అసలు రావు ఈ తడవ ఏం నథింగ్. అప్పుడు మేమే సినిమా చూపిస్తాం. మేమే సినిమా నమ్మినా నమ్మకపోయినా సినిమా చూపిస్తారు జనాలే, అంతే. మార్పు ఉందా సార్? పెన్షన్లు ఏంటి, రోడ్లు ఏంటి, అన్ని రోడ్లు మెయిన్ అన్నీ పాడైపోయినాయి ఆ ప్రభుత్వంలో. ఒక్క పార మట్టి కూడా అటు నుంచి ఇటు వేయలా. ఈ ప్రభుత్వం వచ్చినాక 80% రోడ్లు ఇప్పుడు బాగుపడినాయి ప్రస్తుతానికి. కానీ అసలు ఏం చేయట్లేదు వీళ్ళు. సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ వచ్చా సినిమా చూపిస్తే ఒక్కొక్కడికి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది అంతా అబద్ధం సార్, అది నమ్మరు ప్రజలు. అది ఈరోజు అమరావతి రాజధాని అనేది లేకుండా పోయింది. గత 5 ఏళ్లలో మన క్యాపిటల్ ఏంటంటే చెప్పుకోలేకపోయాం. అవును, మరి అమరావతి పరిస్థితి ఏంటి సార్? అమరావతి పనులు ప్రారంభం అవుతున్నాయి, ఒక్కొక్కటే లాక్కొస్తున్నాడు నిదానంగా. మరి సెంట్రల్ నుంచి ఫండ్స్ కూడా రావాలి. అది సంక్షేమ పథకాలు 5-6 హామీలు ఇచ్చారు. అవును, దొంగ హామీలు ఏం చేయలేకపోతారన్నారు. దొంగ హామీ జూన్ 12 నుంచి తల్లికి వందనం వేస్తారన్నాడు, అన్నదాత సుఖీభవ అన్నాడు. ఆల్రెడీ పెన్షన్ ముందు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదా సార్? అవును, ఇస్తున్నారు సార్. అది చేయగలరంటారు చంద్రబాబు చెప్పినట్టు? గ్యారంటీగా. అది కూడా మళ్ళీ ఆర్టీసీగా ఆడవాళ్ళకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అది కూడా ప్రపోజల్లో ఉంది. అది ఆగస్టు 15 నుంచి చెప్పేశారు. అదే మరి, అది కూడా ఉంది. అన్నీ పర్వాలా, హామీలు అన్నీ నెరవేర్చినట్లే దాదాపుగా. క్యాపిటల్ మంది ఆంధ్రప్రదేశ్ అనే పార్టీకి గతంలో ఎవరు పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఎవరు రాలా. ఇప్పుడు చంద్రబాబు గారు నమ్మి వస్తారంటారా? వస్తారు గ్యారంటీగా. అప్పుడు ఏముంది, ఈ పరిశ్రమ పెడితే నాకు ఎంత ఇస్తావు అనే టైప్లో ఉన్నారు అప్పుడు. అది ఇప్పుడు అదేం లేదు, మీరు పరిశ్రమ పెడితే నేను స్థలాలు కూడా మీకు ఉచితంగా ఇస్తాననే టైప్లో ప్రభుత్వం ఉంది. మనకు కావాల్సింది ఉద్యోగాలు, యువతకే మంచి చేయాలి అనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నాడు. అవును, ఏం లేదు అసలు, ఏం లేదు. అది అంతా సమసిపోయింది, ఆ సమస్య ఎక్కువ శాతం.
బానే ఉందంటారు. బాగానే ఉంది ప్రస్తుతం. సంవత్సరం పాటు పరిపాలన. అవును. ఎంత సార్ మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి సంవత్సరం పరిపాలన మార్కులు ఇవ్వండి అంటే మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నేను 80% ఇస్తా. అన్న దాదాపు సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన? ఇప్పుడు పర్లే ఈ సంవత్సరం బట్టి. మరి జగన్ గారు అసలు ఏమీ లేదు, 3 ఏళ్ళు ఆగంటే నేను వచ్చి ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా ఏదో చెప్తారు, మరి చెప్పాల్సింది మన బాధ్యతలు చెప్పుకోవాలి కదా, వాళ్ళ బాధలు పడాలి కదా, మళ్ళీ తొలి వచ్చేసరికి ఏమైనా వస్తుందని వాళ్ళ ఆశలకు ఉంటుంది కదా, వాళ్ళ బాధలు పడతారు. ఇప్పుడు మట్టి మరి ఈ పరిపాలన మట్టి మాత్రం సూపర్గా ఉంది, తిరగలేదు. అప్పటికి ఇప్పుడు తేడా అంటే మామూలు కూలి చేసుకున్న వాళ్ళు కూడా అంతమంది 5 సంవత్సరాలు తినలేక తాపీ మేస్తాడు కలిపి మొత్తం అంతా నేపరం అంతా ఎవడింటికాడు ఎక్కేశాడు, పనికి వెళ్ళిపోయాడు. తూర్పులో కాలువలు అంటే నీళ్ళు వచ్చి బొక్కడు పండించుకొని తింటారు అనమాట. ఆ ఫలితం అంటే వెళ్ళిపోయాయి. ఇంకేముంది ఇక్కడ? పనులు ఉంటున్నాయి, పర్లే బాగానే ఉంది, పని బాగానే ఉంది. పథకాలు అంటే నెల అటైనా అవుద్ది, ఇటైనా అవుద్ది. ఎవరికైనా ఒదుగు తొడుగులు ఉంటాయి కదా మనిషి సామాన్యునిగా, మానవుడన్నోడికి ఎవరికైనా ఉంటాయి. ఉండేది నమస్తే మామూలు వచ్చినప్పుడే చేస్తామంటే చేయలేడు కదా ఎవడైనా సరే. పెళ్ళి అయిపోయినప్పుడు పిల్లలు పట్టరు కదా, సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పట్టచ్చు, కొంచెం టైం పడుతుంది. అది ఏదైనా ఒక టైం పడుతుంది అనమాట. బాగుపడుతుంది 90% బాగుపడుతుంది. అమరావతి పోలవరం 90%. గవర్నమెంట్ సంవత్సరం అవుతుంది. మోడీ పైన ఉన్నాడు కదా, ఈయన కొద్దిగా ఇది ఉంది కదా, శక్తి ఉంది బాబులో శక్తి ఉంది కాబట్టి ఆయన పరిపాలన మట్టి మాత్రం బాబుకి ఆయన సహకరించినట్టుగా ఉంది, ఆయన కూడా చేసినట్టుగా ఉంది. బాగానే సూపర్ బాగానే. ఎక్కడ ఇప్పుడు అనకూడదు కానీ అప్పుడు ఉన్నోడు అయితే గోతులు అంటే వెళ్ళాలని సరే భయపడి రోడ్డు మీద వెళ్ళాలంటే, ఇప్పుడు రోడ్డు మీద అనకూడదు కళ్ళు మూసుకొని బండి వెళ్తుంది. పల్లెటూళ్ళు అంటే సీసీ రోడ్లే కానీ ఏ రోడ్లే నొక్కినప్పుడు ఒకడికి 18,000 ఆడోళ్ళకి వేసినాడు, వాడికి అయితే ఒక సంవత్సరం అయితే ఒక సంవత్సరం వేయలే. ఆ ఆడోలే తిట్టి ఇప్పుడు ఆడికి రివర్స్ అయ్యారు అన్నమాట, ఆడోలే లేడీసే. ఇంకా ఆలోచించాను ఇంకా ఆయనకు ఒక సినిమా లేదు, సినిమా చూపించేది ఏమన్నా, ఆయనకి సినిమా ఉంటే కదా సినిమా చూపించాను. తెలుగుదేశం 99% ఇస్తా, కూటమి 99%. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాగానే వచ్చింది. ఇప్పుడు రోడ్లు కూడా పర్లేదు, కొంచెం లాగించుకొస్తున్నాడు. ఇంకా డెవలప్మెంట్ ఇంకా అవ్వాలా. సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఎట్లుందంటావు? పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? బాగానే ఉంది. అంటే ఏం బాగుంది, ఏం గమనించావు నువ్వు? డబ్బులు ఇస్తున్నాడు మాకంతే. పెన్షన్ అయితే టైంకి వస్తుందా? 4,000 ఇస్తున్నారా లేదా తగ్గిస్తున్నారా? 4,000 ఇస్తున్నారు. 4,000. మరి జగన్ నేనున్నప్పుడే బాగుంది, నేనే బాగా చేశాను ఎవరు కానీ చెప్పుకుంటాడు అంతే. ఇప్పుడు రోడ్లు ఎట్లున్నాయి బాబాయ్? రోడ్ల పరిస్థితి అదే బాగానే ఉంది. రోడ్లు బాగానే వేస్తున్నారు. Please subscribe to Leo News for more videos.